హాయ్, మనం ఈరోజు పాండవల్ సమీపంలోన ఇక్కడ వచ్చాము. ముఖ్యమైన విషయం ఏంటంటే కర్ణాటక బస్సు ఏదైతే కర్ణాటక బస్సు ఉందో ఈరోజు ఉదయం 10 నుంచి 11 మధ్యలో యాక్సిడెంట్కి గురైంది. ఈ యాక్సిడెంట్కి గురి కావడంతో దాదాపు శతగాత్రులు 5 మంది అందులో స్పాట్లోన కొంతమంది చనిపోయినట్లు కూడా ఉంది. అసలు ఇక్కడ చూస్తుంటే ఈ గుద్దిన టాగడికి వెహికల్లో నుజ్జు అయ్యాయి. ఇది హీరో హోండా షైన్ బండి నుజ్జు అయిపోయింది. అలాగే అవతల కూడా ఒక బండి పడింది మనకి. అసలు ఈ సీన్ చూస్తుంటే చాలా దారుణంగా ఉంది. ఇక్కడ ఏదైతే పొలం గట్టు ఉందో గట్టు దాటి ఈ గట్టు దాటి వెహికల్ ఒక్కసారి ఎదిరించడం జరిగింది. ఇక్కడ అసలు ఈ బైక్ చూస్తుంటే గ్లామర్ బైక్ ఉన్నట్లుంది, నుజ్జు అయిపోయింది. అలాగే వెహికల్ ఏదైతే కర్ణాటక వెహికల్ ఉందో ఈ కర్ణాటక బస్సు ఇక్కడ ముందున్న కాల్వట్ దగ్గర నుంచి టర్న్ చేసుకుని అన్కంట్రోల్ ఇక్కడ ఉన్న కొంతమంది చెప్పడం విషయం ఏంటంటే బస్ అన్కంట్రోల్ జరగడంతో ఒక్కసారిగా ఒక్క ఊరిన స్పీడ్ రావడంతో ముందున్న బైకర్స్ ఎవరైతే ఉన్నారో ఆ బైకర్స్ కి తగిలింది. ఆ బైకర్స్ మీద వచ్చే వాళ్ళు చనిపోయినారు అనేసి కూడా ఇక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. అలాగే ఈ బండి ఒకసారి మనం ముందు చూస్తుంటే ఇక్కడ ఒక పెద్ద వేప చెట్టు ఉన్నది. వేప చెట్టును ఢీ కొట్టి వేప చెట్టు మొత్తం కింద పడిపోయింది ఒకేసారి. మనం ఒకసారి ముందుకు వచ్చి వేప చెట్టు చూసాం. బస్సు ఏదైతే ఉందో ఈ బస్సు కింద మీరు ఒకసారి కలుగుని చూడొచ్చు. వేప చెట్టు పూర్తిగా కింద ఇట్లా పోయేసిందండి. ఇది వేప చెట్టు అండి, ఇక్కడ ఉంది వేప చెట్టు మొత్తం ఇట్లా కట్ అయిపోయింది. వేప చెట్టు అక్కడ కట్టు కావడం మొదలు కట్టు కావడం కాకుండా ఇట్లా పైన కూడా ఇట్లా కట్ అయిపోయి ఈ చెట్టు అనేది మనం ఇక్కడ ముందు చూడొచ్చు. ఇక్కడ చెట్టు అనేది ఇట్లా బండి కింద ఈడ్చుకొని వచ్చిందండి. ఇంత పెద్ద వేప చెట్టు అంటే బండి ఎంత స్పీడ్ లో ఉండాలి, అసలు ఎంత అన్కంట్రోల్ లో ఉండాలి అనేది కూడా ప్రత్యక్ష సాక్షులు బండి అయితే వేగంగా ఉంది సార్, అన్కంట్రోల్ కాలేకపోవడంతోనే ఈ దుర్ఘటన జరిగింది అని కూడా చెప్తున్నారండి. అసలు అన్కంట్రోల్ లో ఉంది కాబట్టి దుర్ఘటన జరిగింది అంటున్నారు. అలాగే మనం ఇక్కడ మళ్ళీ ఒకసారి గమనిస్తే మొత్తం ఈ ప్లేస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ రావచ్చు చూడవచ్చు. ఈ ప్లేస్ ఏదైతే ఉన్నాయో ఈ ప్లేస్ కూడా విరిగిపోవడం జరిగిందండి. ఈ ప్లేస్ విరిగిపోయాయి. అసలు బండి అంత దారుణంగా డ్యామేజ్ అయిందండి. అలాగే మనం ఒకసారి అవతల సైడ్ కూడా చూసాం, మొత్తం ఆయిల్ లీక్ అయిపోయింది, బండి డ్యామేజ్ అయిపోయింది. ఇక్కడ ఏదైతే ఉందో ఈ రాడ్ కూడా విరిగిపోవడం జరిగింది. చూసారా, ఈ షాక్ అబ్జర్వర్ అనుకుంటానండి. ఈ షాక్ అబ్జర్వర్ కూడా విరిగి ముక్కలయ్యిందండి అది. అలాగే మనం అవతల ఒకసారి బస్సులోకి వెళ్ళడం చూద్దాం. ఇక్కడ సీట్ అయితే ఏదైతే ఉందో ఇక్కడ ఒక సీట్ చూడవచ్చు మనము. ఒక సీట్ ఇక్కడ పడిందండి. ఆ సీట్ తాలూకా కూడా ఇక్కడ ఉంది. ఈ లాస్ట్ సీట్కి ఏదైతే ఉందో అది బయటకు వచ్చి పడిపోయింది. అలాగే మనం ఇలా లోపలికి వెళ్దాం. ఇప్పుడు ఇక్కడ హెల్మెట్ కూడా ఒకటి ఇక్కడే ఉందండి. మొత్తం మట్టితో సహా కొట్టింటే ఈ అద్దాలు ఏవైతే ఉన్నాయో బ్రేక్ అయ్యాయండి. ఇవన్నీ ఈ అద్దాలు మనం ఇక్కడ చూడొచ్చు, బ్రేక్ అయిపోయాయి. ఈ అద్దాలు ఏవైతే ఉన్నాయో బ్రేక్ అయిపోయి లోపలికి మొత్తం అద్దాలు మొత్తం పడిపోయినాయండి. మనం సీట్లు కూడా బాగా చూడొచ్చు. ఒకసారి ఇక్కడ చూపించండి. ఈ అద్దాలు ఏదైతే ఉన్నాయో బస్సు బ్రేక్ అయిపోయినటువంటి అలాగే ఇక్కడ కూడా మట్టి ఏదైతే మట్టి ఉందో ఇక్కడ ఏదైతే మట్టి ఉందో ఈ మట్టి లోపల నుంచి బయటకు వచ్చి కొట్టిందండి. ఒకసారి మనం చూడొచ్చు. ఈ మట్టి పిల్లలు ఈ గ్లాస్ కి సంబంధించిన డోర్ అండి. ఇది మట్టితో సహా లోపలికి వచ్చేసాయి. అలాగే మనం ఇంకా ముందుకెళ్ళి చూసుకుంటే ఇక్కడ ఒకసారి చూస్తే చెప్పులు అండి. ఎవరైతే ప్యాసింజర్లు ఉన్నారో వాళ్ళ చెప్పులు అనుకుంటా మొత్తం ఇక్కడే వదిలేశారండి. అంటే వీళ్ళకు గాయాలు అయినాయి మనకు తెలియాల్సి ఉంది. మొత్తం చెప్పులు ఇక్కడ పడినాయి బస్సులోన. అలాగే ముందుకు వస్తే ఈ డ్రైవర్ సీట్ ఇదండి. ఇక్కడ నుంచి మనం ఒకసారి చూస్తే గ్లాస్ మొత్తం బ్రేక్ అయిందండి. ఈ గ్లాస్ ఏదైతే ఉందో మొత్తం బ్రేక్ అయిపోయింది. ఎటు చూసినా ఆర్తనాదాల ఉదయం పూట. ఒక్కసారిగా వాళ్ళు ఏం పాపం చేశామరా దేవుడా అనుకొని ఏడుస్తున్న ఉందండి. అలాగే ట్రాన్స్పోర్ట్ సంబంధించిన ఒక టూన్ అక్కడ అంటించడం జరిగిందండి. దాన్ని కూడా మనం చూద్దాం, క్లోజ్ చేసి చూద్దాం ఒకసారి. మనం ఇప్పుడు లోపలైతే పెద్దగా డ్యామేజ్ అంటే ఈ అద్దాలు అయితే ఉన్నాయో పగిలిపోయాయి. ఇంకా మిగిలిన డ్యామేజ్ ఏం కనపడట్లేదు బస్సు లోపలైతే. కానీ కింద ఇంజన్ దగ్గర అయితే మొత్తం చాలా వరకు డ్యామేజ్ అయినాయండి. బస్సు తీసుకొని వెళ్ళడం కూడా చాలా కష్టమే. ఈ బస్సుకు సంబంధించి మరిన్ని వివరాలు ఇక్కడ కేఎస్ఆర్టీసీకి సంబంధించిన అధికారులు కూడా వచ్చారు.
ఈ హుటాహుటిన ఈ బస్సుకు సంబంధించి మరిన్ని వివరాలు కూడా ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం మనం, ఎలా జరిగింది ఏం కథ అనేసి. అలాగే చిన్నపిల్లల కోసం ఈ ఎండాకాలం కదా బాటిల్, చిన్నపిల్లలు ఉంటారని బస్సులో బాటిల్తో సహా ఎక్కుంటారు. ఈ బాటిల్ కూడా ఇక్కడే పడేసి పిల్లలు తీసుకొని పరుగులు అందించిన సంఘటనలు ఇక్కడ ఏం జరిగాయంటే అసలు బతికిపోయాం దేవుడా అనుకునే విధంగా బతికిన వాళ్ళ ఆతనాదాలు అయితే అయ్యో భగవంతుడు అన్యాయం చేసే కానీ చనిపోయిన వాళ్ళ ఆతనాదాలు కూడా ఇక్కడ మనకి వినిపిస్తున్నాయండి. మనం అలాగే చూస్తే మనం బయటికి రావచ్చు. ఆర్టీసీ అధికారులు వచ్చారు, ఏపీఎస్ఆర్టీసీ అధికారులు వచ్చారు. వాళ్ళు ఈ బస్సుని ఎలా బస్సు ఫ్రంట్ సైడ్ పోదామండి, ఎలా ఉంది అసలు ఈ పొలాల్లో ఎలా ఉందో చూద్దాం రండి. బస్సు ఫ్రంట్ సైడ్ ఎట్లా ఉందో చూద్దాం. మనం ఇందాక చెప్పినట్టు చెట్టు మొత్తం విరిగి ఫ్రంట్ సైడ్ పోయిందండి. ఫ్రంట్ సైడ్ మొత్తం బస్సు మొత్తం డ్యామేజ్ అయిందండి. డ్యామేజ్ కూడా మీరు చూడొచ్చు. ఏమి లేవు, మొత్తం లైట్లతో సహా ఊడిపోయినాయండి, అంతా బయటకు వచ్చేసుకున్నాయి. ఈ లైట్లు మొత్తం ఫైబర్ మొత్తం పగిలిపోయిందండి, డ్యామేజ్ అయిపోయింది. అలాగే వైపర్స్ కింద పడిపోయినాయి. ఈ సైడ్ అయితే పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. చెట్టుని తాగడంతో మొత్తం ఏదైతే బస్సు ఫ్రంట్ సైడ్ ఉందో ఆ సైడ్ మొత్తం డ్యామేజ్ అయిందండి. బస్సు ఇక్కడ ఉంటే మొత్తం ఈ చెట్టు కూడా అంటుకుని ఉంది, మొత్తం డ్యామేజ్ అయింది. కింద అయితే మొత్తం షాక్ అబ్జర్వర్స్ సహా పగిలిపోయినాయి. బస్సు ఇప్పుడు తీసుకొని పోవడానికి అధికారులకు చాలా కష్టంగా ఉంది. ముందు మనము ఈ గ్లాస్ చూడొచ్చు, డ్రైవర్ ముందు ఉన్న ఈ గ్లాసు మొత్తం పగిలిపోయింది. దాదాపు ఇక్కడ వరకు తగిలిందండి చెట్టు, ఇక్కడ వరకు తగిలింది చెట్టు, ఇక్కడ వరకు తగిలిన ఆనవాళ్ళు కూడా ఉన్నాయి. ఈ చెట్టుకు సంబంధించిన మొదలు కూడా దీనికి అంటుకొని ఉంది, మొత్తం స్మాష్ అయింది. ఆర్తనాదాలతోనే. అలాగే మనం ఇప్పుడు చూసాము, ఇక్కడ మనకి ఆంధ్రాకి సంబంధించుకున్న ఏపీఎస్ఆర్టీ అధికారులు ఉన్నారు, డిపో మేనేజర్ గారు ఉన్నారు, ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళు ఉన్నారు. ఒకసారి ఏం జరిగింది అనుకుని వాళ్ళు పడతాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ పొద్దున్న కర్ణాటక బస్సు ఇక్కడ అర్జున్ జరిగింది కదా, ఎలా జరిగింది అంటారు? మీరు వచ్చినారు, పరీక్షించారు, ఎస్పీ గారు వచ్చారు, ఇలా మీ ఉద్దేశంలో ఎలా జరిగింది అంటారు? నా ఉద్దేశంలో ఏంటంటే ఈ బస్సు గంగావతి నుంచి మంత్రాలయం వెళ్తుంది. అక్కడ ముందు నారో బ్రిడ్జ్ ఉంది, అక్కడ జంపింగ్స్ ఉన్నాయి, అంటే గుంతలు ఉన్నాయి. ఆ గుంతల్లో బస్సు మంత్రాలయంకు వెళ్తున్నప్పుడు ఆ గుంతలో పడినప్పుడు జంపింగ్ అయింది. జంపింగ్ అయినప్పుడు మెయిన్ సెకండ్ రైట్ సైడ్ కట్ అయి ఉండొచ్చు. స్టీరింగ్ అంటుంటే బండి రైట్ సైడ్ కి వచ్చేసింది. మెయిన్ టైం ఇక్కడ 2 వీలర్స్ వాళ్ళు లెఫ్ట్ సైడ్ లో వస్తున్నారు. అకస్మాత్తుగా బండి సైడ్ రావడం వల్ల వాళ్ళని ఢీకొట్టడం జరిగింది. దురదృష్టకరమైన దుర్ఘటన జరగడానికి కారణమై ఉండొచ్చు. అదే సార్ అదే చెప్తున్నారు. అక్కడ ఏదైతే నారో బ్రిడ్జ్ ఉందో అక్కడ బండి రావడంతో ఒకసారి కుదుపుకు గురైంది. ఆ కుదుపుకి గురి కావడంతోన ఈ హ్యాండిల్ అనేది ఒకసారి షేక్ కావడంతో రైట్ సైడ్ కి రావడంతోన ఏదైతే పబ్లిక్ 2 వీలర్ లో లెఫ్ట్ సైడ్ వెళ్తున్నారు, బండి కూడా అవతల రైట్ సైడ్ పోవాల్సింది, బండి రైట్ సైడ్ తిరిగేసి ఈ వీలర్ కూడా గుద్దుకొని లోపలికి వచ్చిందని చెప్తున్నారు. బట్ ఏది ఏమైనా ఈ దురదృష్టకరం సంఘటన జరగకూడదని సార్ అన్నారు, జరిగింది. వాళ్ళకు ప్రగడ సానుభూతి తెలిపారు సార్. అలాగే ట్రాఫిక్ కంట్రోల్ సార్ కూడా ఉన్నారు. సార్ ఇవి 10 సార్లు ఇట్లా మన బస్సు ఆంధ్ర బస్సులు కూడా వెళ్తుంటాయి కదా సార్, వాటికి కూడా కుదుపులు కామన్ ఉంటాయి కదా సార్? దీనికి ప్రత్యేకంగా ఎందుకు జరిగింది? ఓవర్ స్పీడ్ ఉందని ఆయన గమనించడం లేదు సార్, గమనించకపోవడం వల్ల జరిగి ఉంటుందని అనుకుంటున్నాను. అలాగే ఓవర్ స్పీడ్ ఉంటుంది లేకపోతే గమనించకపోవడం వల్ల కూడా ఒక జరిగే అవకాశం ఉందంటున్నారు. బట్ అలాగే జరిగిందని కదా, జరిగే అవకాశం కూడా లేకపోలేదు అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ బస్సులో ప్రయాణం సురక్షితం అంటారు కాబట్టి బస్సులో ఉన్న వాళ్ళకి మాత్రం ఏం కాలేదండి. మనం కూడా బస్సులో ప్రయాణించడం సురక్షితమే, బస్సులో ఉన్న వాళ్ళకి ఏం కాలేదు. కానీ బస్సు బయట ఉన్న వాళ్ళకి జరిగిన ప్రమాదం ఇది కూడా వాళ్ళకి ప్రగాఢ సానుభూతి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తెలుపుతున్నారు. అలాగే మనం ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళని చూసినాం, అలాగే కేఎస్ఆర్టీసీలో ట్రాఫిక్ డీజిల్ మేనేజర్ కూడా ఇక్కడ ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, మీ పేరు సార్? చంద్రశేఖర్. సార్ ఈ దృశ్య సంఘటన ఎలా జరిగిందంటారు? మీకు ఏమన్నా మీ అనుభవంతో? అది అంశంగాడ ఓవర్ స్పీడ్ వచ్చినారు సార్, మీ పేరు వాళ్ళు అబ్జర్వ్ చేసినారు, దాన్ని నిజముంది ఓవర్ స్పీడ్ చేసుకుని రైట్ వచ్చేసినారు. వాళ్ళు ఏమైనా అవాయిడ్ చేసినారో ఎట్లా జరగరాదు, ఎట్లా అయిందంటే బస్సులో ప్యాసింజర్ కి ఏం కాలేదు. అదే దృష్టి వాళ్ళు ఏమో 5 మెంబర్స్ ఇట్లా అయినారు. మనం అప్పుడే కన్ఫర్మ్ చేయట్లేదు వాస్తవం సార్.
సరే ఇప్పుడు కర్ణాటక ఆర్టీసీ ద్వారా వాళ్ళకి నలుగురు చనిపోయినారు, ఒక క్రిటికల్ స్టేజ్ ఉందంటున్నారు. ఈ నలుగురికి కానీ ఇలా యాక్సిడెంట్ అయిన వాళ్ళకి కానీ ఏదన్నా ఎక్స్గ్రేషియా కానీ ఇలా ప్రభుత్వం, మీ ప్రభుత్వం, కర్ణాటక ప్రభుత్వం నేను చెప్తాను సార్. మా జోనల్ చైర్మన్ గారు నాగరాజు గారు స్పందించినారు, ఫోన్ లో మాట్లాడినారు, ఎట్లా జరిగింది సంఘటన వివరాలు కూడా పోలీసు వారితో కనుక్కున్నారు. అట్లాగే నష్టపరిహారం గురించి కర్ణాటక డిపో మేనేజర్, కర్ణాటక ఆర్టీసీ అధికారులతో చర్చించి ప్రభుత్వాన్ని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా సంప్రదించి తక్షణ ఆర్థిక సహాయం అందించడానికి చర్యలు తీసుకుంటున్నారు సార్. మా నాగరాజు గారు డోనల్ చైర్మన్ గారు, ఆర్టీసీ జోనల్ చైర్మన్ ఫోన్ లో అన్ని వివరాలు నాతో కూడా గ్రూప్ కాల్ మాట్లాడి కర్ణాటక అధికారులతోనూ, తర్వాత ఆర్టీసీ పోలీసు వాళ్ళతోనూ, మాతోనూ మాట్లాడి సంఘటన వివరాలు తెలుసుకొని ఎట్లా జరిగిందని తెలుసుకున్న తర్వాత ప్రభుత్వానికి నివేదించి ఆ మరణించిన కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయం అందించడానికి వారు చర్యలు తీసుకుంటున్నారు సార్. అలాగే సార్ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, ఏదైతే కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన బస్సు ఏదైతే మన ఆంధ్రలో యాక్సిడెంట్ జరిగిందో, రెండు రాష్ట్రాలను సంప్రదించి అలాగే నాగరాజు గారు ఏదైతే సార్ ఉన్నారు, నాగరాజు గారు కూడా మాట్లాడడం జరిగింది. మేము కూడా ఇంటిమేషన్ ఇచ్చాం ఎలా జరిగింది ఏం కథ అని. దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తక్షణ సాయం కింద ఏదైతే చేయగలమో అంతవరకు చేయగలమని కూడా సార్ చెప్తున్నారు. అది ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలి. ప్రభుత్వాలకైతే ఒక నివేదిక దాదాపు ఇప్పటికే పంపించడం జరిగింది. ఎలా జరిగింది, ఏం జరిగింది అని చెప్పడం జరిగింది. దానిపైన ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్న దాన్ని బట్టి ఖచ్చితంగా ఎక్స్గ్రేషియా ప్రకటించే అవకాశం కూడా ఉంటుంది. అది ప్రభుత్వ నిర్ణయం మేరకు వస్తుంది. అప్పుడు ప్రభుత్వం ప్రకటించిన తర్వాత కూడా మేమేం చెప్పలేము అని కూడా సార్ అంటున్నారు. ఇప్పుడు ఏదైతే అధికారులు మనకి తెలియజేశారో, ఈ బ్రిడ్జ్ లో ఆ కుదుపు ఏదైతే ఉన్న వెహికల్ వస్తున్నామని బాగా చూడొచ్చు. ఇప్పుడు ఒక ఆటో వస్తుంది, అలాగే వస్తున్నాయి. ఆ కుదుపు బండి ఏదైతే స్పీడ్ లో వస్తుందో ఇటు మన ఆదోని సైడ్ నుంచి ఇటు మంత్రాలయం వెళ్ళేదారండి. ఇది ఈ దారిలో ఆ కుదుపు ఏదైతే ఉందో మనం ఒకసారి అవతల సైడ్ ఈ నేరో బ్రిడ్జ్ ఉందండి. ఈ నేరో బ్రిడ్జ్ అవతల సైడ్ చూడొచ్చు, సైడ్ ఇంకో కర్ణాటక బస్సు కూడా అవతల సైడ్ వస్తుందండి. అసలు మన కర్ణాటక బస్సు కొంచెం జూమ్ చేస్తే ఇక్కడ కుదుపు ఉందండి, మీరు బ్రహ్మాండం గమనించవచ్చు. ఇది యువత సైడ్ ఎలా ఉంది నేరో బ్రిడ్జ్ కి, అదే కుదుపు ఒకసారి బండి స్పీడ్ వచ్చిందనుకో కుదుపు కూడా అవుతుంది. ఒకసారి అటు చూడండి, కెమెరామెన్ ఒకసారి చూపించండి. ఆ కర్ణాటక బస్సు ఇప్పుడు వస్తుంది, ఇక్కడికి వచ్చేప్పటికి జంప్ అవుతుందండి. కేవలం ఈ నేరో బ్రిడ్జ్ లో కొంచెం మనం పెద్దగా చేయగలిగితే, రెండు రోడ్లు సమానం చేయగలిగితే ఇక్కడ యాక్సిడెంట్ కూడా నివారించే వాళ్ళం అవ్వచ్చు. చూడండి ఒకసారి, బస్సు ఒక్కసారి వెళ్ళి అట్లా ఆ కుదుపుకి గురి అవుతుందండి. ఇలాంటి కుదుపు గురి కావడం వల్ల ఈ యాక్సిడెంట్ ఘోర ప్రమాదం జరిగిందండి. మళ్ళీ ఒకసారి ఆటో కూడా వస్తుందండి. ఇలాంటి కుదుపులో బండి హెవీ స్పీడ్ ఉన్నప్పుడు ఆ కుదుపు ఇప్పుడు ఏదైతే మనం చూసామో కారు, అలాంటి కుదుపులకు గురి కావడంతో బస్సు ఒక్కసారిగా డ్రైవర్ అన్కండిషనల్ గా ఫీల్ అయ్యి గుద్దేసింటారని కూడా అధికారులు చెప్తున్నారు. బట్ ఏది ఏమైతేనేమి ఈరోజు చాలా ఘోర ప్రమాదమే జరిగిందని చెప్పొచ్చు. ఇక్కడ కేవలం ఈ నేరో బ్రిడ్జ్ వల్ల అనేసి అధికారులు దాదాపు అస్పష్టంగా చెప్తున్నారు. ఇది జరిగిండొచ్చు, ఇలాగే జరిగింటుందని. ఏదేమైనా పూర్తి సమాచారం మీకు ఏదైతే ఉన్నది డ్రైవర్ చెప్పాల్సి ఉంటుంది. కర్ణాటక అధికారులు అయితేనేమి, ఆంధ్ర అధికారులు అయితేనేమి, ఆర్టీసీ అధికారులు ఇదే మాటే చెప్తున్నారు. ఈ కుదుపులు ఏవైతే ఉన్నాయో ఈ కుదుపులే ముఖ్యంగా కారణం. స్పీడ్ ఓవర్ స్పీడ్ ఉన్నప్పుడు కంపల్సరీ కుదుపుల వల్ల ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. లేదా బండి కింద ఏదైనా ఆ కుదుపుకి ఏదైనా కొంచెం రాడ్ ఏదైనా కట్ అయ్యింటే కూడా ఇట్లా ఆటోమేటిక్ స్టీరింగ్ రైట్ కి తిరిగేసింది. ఈ వెహికల్స్ ఏవైతే ఎదురొస్తున్నాయి, ఇట్లా లెఫ్ట్ ఇట్లా ఎదురొస్తున్నాయి, ఇట్లా ఎదురొచ్చే వెహికల్స్ ని లెఫ్ట్ లో వెళ్ళాల్సిన బండి అవతల సైడ్ వెళ్ళాల్సిన బండి ఇటు సైడ్ పెట్టి ఇట్లా లోపలికి వెళ్ళిపోయింది అనేసి కూడా ఇక్కడ ఉన్న అధికారులు కూడా తెలియజేస్తున్నారు. ఓవర్ టు కెమెరామెన్.
అవుతుంది. మనం ఇప్పుడు చూస్తున్నాం కర్నూలు ఎస్పీ గారికి తాలూకా తాలూకా సిఐ గారు వివరిస్తున్నారు, ఎలా జరిగింది ఏం జరిగింది అని కూడా వివరిస్తున్నారు. అలాగే డిఎస్పీ గారు కూడా అక్కడే ఉన్నారు. ఎస్పీ సారు అదే పనికి చూడడానికి వచ్చారు. ఇన్ని ప్రాణాలు బలి ఉన్నందుకు చాలా తీవ్ర విషాదం వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు నుంచి హుటాహుటిన ఎలా జరిగింది ఏంటి అని వస్తున్నాడు. ఇక్కడ అధికారులు కూడా అలాగే ఉన్నారు. కర్ణాటక కేఎస్ఆర్టీసీ అధికారులు ఉన్నారు, అలాగే ఏపీఎస్ఆర్టీసీ అధికారులు ఉన్నారు. మనకి ఎస్పీ గారు కూడా మానిటర్ చేస్తున్నారు. ఏంటి ఏం కథ ఎలా జరిగింది అనేది కూడా మానిటర్ చేస్తున్నారు. దానికి సంబంధించిన విషయాలు కూడా చెప్తున్నారు. అలాగే బస్ ఏమంటే ఏం బ్రీఫ్ గా చెప్తారండి సార్ అంతే. మీ వాళ్ళు పిలిచి బస్సు క్లియర్ చేసి ఎవరు ఆగిపోతారు.
ఏవైతే ఉన్నాయో చాలా దారుణం అని చెప్పొచ్చు. ఆ వెహికల్స్ వచ్చినప్పుడు చూసారా ఆటోమేటిక్ గా స్లో చేసుకోవాల్సి వస్తుంది. ఆ కుదుపు మనం చూసాం కదా, లేదా ఆటో అయితే ఏమి ఇట్లా ప్రతి